వేమన పద్యాలు సిరీస్ 154వ పద్యం. పశువును దినువాడు ఘనఫలంబు రుచి గానలేడు గాదె వానియట్లు, చిన్న చదువులకును మిన్న జ్ఞానము రాదు విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. పశువును దినువాడు ఘనఫలంబు రుచి గానలేడు గాదె వానియట్లు, చిన్న చదువులకును మిన్న జ్ఞానము రాదు విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. పశువును తినువాడు. పశువును తినేవాడు అంటే చెత్త అంతా తినేవాడు, చెత్త ఆహారం అంతా తినేవాడు. ఘన ఫలంబు రుచి, ఒక మంచి తీయనైన ఫలం యొక్క రుచిని కానలేడు కాదే. అది కానలేడు అంటే తెలుసుకోలేడు కదా. చెత్తని తినేవాడు ఒక మంచి అమృతమైన ఫలాన్ని రుచిని తెలుసుకోలేడు కదా. వానియట్లు, వానిలాగే చిన్న చదువులకును అంటే తక్కువ చదువులకు మిన్న జ్ఞానము రాదు. మిన్న అంటే ఎక్కువ జ్ఞానం రాదు. ఏ చదువు చదివితే ఆ చదువుకు తగ్గ జ్ఞానమే వస్తుంది, కానీ తక్కువ చదువులు చదివి ఎక్కువ జ్ఞానం రావాలంటే రాదు కదా. కాబట్టి బాగా చదివితేనే మంచి జ్ఞానం వస్తుంది. భావం. గడ్డి గాదం తినే మూర్ఖునికి మధురమైన పండు రుచి ఎలా తెలుస్తుంది? అలాగే తక్కువ చదువు ఉన్నవానికి మంచి జ్ఞానం కలుగదు.